2024 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసిన విక్రమ్ రెడ్డి ఎందుకు వెనకపడ్డారు? ఆత్మకూరులో మేకపాటి కుటుంబానికి తిరుగేలేదంటూ ఉపన్యాసాలు ఇచ్చిన విక్రమ్ అతి విశ్వాసమే కొంపముంచిందా? ఈసారి కూడా గెలుపు గుర్రం ఎక్కేది మేమే అని వైసీపీ శ్రేణులు ఆకాశంలో మేడలు కట్టుకున్నారా? ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా ఆనం రాకతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయినాయా? మెజార్టీ తగ్గిన గెలుస్తామనే ఆశతో ఉన్న విక్రమ్ రెడ్డికి ఎన్నికల ఫలితాలు తర్వాత నిరాశ మిగిలిందా? ఆత్మకూరులో విక్రమ్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. రెండు 2024 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ కట్టపెట్టిన నియోజకవర్గం ప్రజలు మరోసారి గెలిపించేందుకు రెడీగా ఉన్నారని అంచనా వేసుకుని నిమ్మలంగా ఉండిపోయారట విక్రమ్ రెడ్డి. కూటమి నుంచి అభ్యర్థిగా ఎవరు ఉంటారని ఆత్మకూరులో పెద్ద చర్చ జరిగింది. మేకపాటి కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే ఆ స్థాయిలో పేరున్న కుటుంబం నుంచే పోటీ చేయాలని, లేకుంటే మేకపాటి కుటుంబాన్ని ఓడించడం అంత ఈజీ కాదని కూటమి నేతలు కూడా చర్చించుకున్నారని టాక్ ఉంది. ఆత్మకూరు నుంచి పోటీ చేసేందుకు టీడీపీ నేతలు పెద్దగా ఆసక్తి చూపలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీనికి కారణం మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు దాదాపు ఖరారయ్యిందని టీడీపీ వర్గాల్లో కూడా బలంగా నమ్మిందట. దీంతో ఈ సీటును జనసేనకు కేటాయిస్తుందనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఈ పరిణామాలన్నీ వైసీపీలో మరింత జోష్ నింపాయట. ఈసారి కూడా గెలుపు గుర్రం ఎక్కేది మేమే అని వైసీపీ శ్రేణులు ఆకాశంలో మేడలు కట్టుకున్నారని అంటారు ఆత్మకూరు రాజకీయాలకు పరిశీలించిన మేధావులు. అయితే ఆ అతి విశ్వాసమే విక్రమ్ రెడ్డి కొంప ముంచిందని రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. టీడీపీని తక్కువ అంచనా వేసి విక్రమ్ రెడ్డి పొరపాటు చేశారని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారట. ఆత్మకూరులో పసుపు జెండా పాతాలని టీడీపీ అధిష్టానం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. దీనికి తోడు జిల్లా రాజకీయాలపై పట్టు ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆత్మకూరులో మేకపాటిపై పోటీకి గట్టి అభ్యర్థి దొరికినట్లేనని టీడీపీ అధిష్టానం భావించిందట. అయితే ఆనంని ఆత్మకూరు నుంచి పోటీ చేయమని టీడీపీ ఆదేశించినా ఆయన మాత్రం వెంకటగిరిపై కర్చీఫ్ వేశారని చెప్పారట అధిష్టానానికి. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు జోక్యం చేసుకుని ఆత్మకూరు నుంచే పోటీ చేయాలని చెప్పడంతో చివరికి ఆత్మకూరు నుంచే బరిలో నిలిచారు ఆనం. గత ప్రభుత్వం రాష్ట్రం సర్వనాశనం చేసి ఖజానా దివాలా చేసి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం అప్పులు తేవడం, అప్పులు ఇవ్వడం, అప్పులు తేవడం, జనాలు పెట్టడం, అప్పులు తేవడం, జనాలు పెట్టడం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దరిదాపుల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అమోఘమైన పాలన అందిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి పరిపాలన దీక్షతో అభివృద్ధి కాంచే విధంగా పనిచేస్తున్నారు. ఇటు నారాయణ గారు కూడా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎంతసేపు కొట్లాట్లు, కేసులు, రచ్చలు, రావిళ్ళు తప్ప అభివృద్ధి అనేది మర్చిపోయారు. అది నెల్లూరులో ఉన్న పార్కులు కావచ్చు, అదేవిధంగా రోడ్లో ఉన్న ప్యాచ్ వర్కులు కావచ్చు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ స్కీమ్ కానీ అన్ని డెవలప్మెంట్కి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో, నెల్లూరులో పెండింగ్ ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేదానికి నారాయణ గారు సంకుట దీక్షతో ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా ఆనం బరిలో నిలవడంతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అప్పటి వరకు గెలుపు నాది అని భావించిన విక్రమ్ రెడ్డి కాస్తంతా దైలమాలో పడ్డారట. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని లెక్కలు వేసుకున్న విక్రమ్ రెడ్డి
ఆనం రాకతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు అయ్యాయట. ఆనం సీనియారిటీని ఉపయోగించి తనదైన స్టైల్లో రాజకీయాలు మొదలుపెట్టి వైసీపీ సర్కార్పై విమర్శలు చేస్తూ నియోజకవర్గంలో పర్యటించారు. దీనికి తోడు ఆనం వైసీపీలో పనిచేయటం, ఎలాగైనా వైసీపీని ఓడించాలని కసిగా పనిచేయటంతో విక్రమ్ రెడ్డికి గెలుపు మీద ఆశ రోజురోజుకి సన్నగిల్లిపోయిందట. అప్పటి వరకు గెలుపుపై ధీమాగా ఉన్న విక్రమ్ రెడ్డి గట్టి అభ్యర్థి రావటంతో ఈ ఎన్నికల్లో టఫ్ ఫైట్ తప్పదనే అంచనాకు వచ్చిందట వైసీపీ. మెజార్టీ తగ్గినా గెలుస్తామనే ఆశతో ఉన్న విక్రమ్ రెడ్డికి ఎన్నికల ఫలితాలు తర్వాతే నిరాశ మిగిలింది. ఆత్మకూరులో విక్రమ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.